హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. వెల్కమ్ టు మై ఛానల్. ట్రంప్ రూట్ మార్చాడు. ఎందుకో తెలుసా? యూరోప్ యూనియన్ మొత్తం ఒకటైంది. అవసరమైతే భారత్ చైనాతో వ్యాపారం చేసుకోవాలని వాళ్ళు సిద్ధపడ్డారు. సినిమాలో ఏదో కామెడీగా తీసుకుంటారు. అదేంటంటే ఒకడు ఏం చేస్తాడంటే తీర్పు చెప్తూ ఊర్లో వాళ్ళందరినీ వెలేస్తూ ఉంటాడు. వెలేసిన వాళ్ళందరిది ఒక ఊరైంది. ఎవరైతే వెలేశారో వాడు ఒక్కోడైపోయాడు అనమాట, ఒంటరైపోయాడు. అమెరికా దూరం కూడా అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం ప్రపంచం అమెరికాకు యాంటీగానే ఉంది. ఎన్నో దేశాలు శత్రు దేశాలు పుట్టుకొచ్చాయి. ఆ యూరప్ దేశాలు మిత్ర దేశాలు అనుకుంటే ఆ మిత్ర దేశాలు కూడా ఇప్పుడు శత్రు దేశాలుగా మారిపోయాయి. ఇంకెవరితో వాడు వ్యాపారం చేస్తాడు? మొత్తానికి గ్రీన్లాండ్ నాది, గ్రీన్లాండ్ ఆక్రమిస్తాం, మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ యూరప్ కంట్రీస్ మీద, నాటో సభ్య దేశాల మీద 10% టారిఫ్ విధిస్తాను. జూన్ తర్వాత ఈ లోపల అప్పగించకపోతే జూన్ తర్వాత 25% టారిఫ్స్ అన్నాడు. ఒక్కసారిగా యూరప్ మొత్తం గళం విప్పింది. ఇట్లా ఊరుకుంటే కాదు, మనం బానిసలం కాదు, మనం ఇచ్చినటువంటి బాండ్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో $12 ట్రిలియన్ మొత్తం మనం వెనక్కి తీసేసుకుందాం. అప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? $1 ట్రిలియన్ తీసుకురావడం అంటేనే అంత ఆషామాషి వ్యవహారం కాదు. $12 ట్రిలియన్ అంటే అంత చిన్న విషయం కాదు. మన భారతదేశం మొత్తం జీడిపి కూడా $4 ట్రిలియన్. కానీ $12 ట్రిలియన్ వెనక్కి ఇచ్చేయాలంటే అదంత చిన్న విషయం కాదు. సో పనిలో పనిగా రష్యా కలుగ చేసుకుని అమెరికా ధోరణి ఇంతే, వాళ్ళంతే సామ్రాజ్యవాదానికి వాళ్ళ నిదర్శనం. వాళ్ళే తప్పు చేస్తుంటారు, మరి ఎదుటోళ్ళు తప్పు చేస్తే మరి వాళ్ళకు ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పేసి పుతిన్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మ్యాక్రన్ కూడా విరుచుకుపడడం జరిగింది. యూరోపియన్ యూనియన్ కానీ, నాటో సభ్య దేశాలు కానీ అందరూ విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఇంకా రావచ్చు ఫ్రెండ్స్. అంటే అమెరికాకు ట్రంపే కాదు, అమెరికా విధానం అట్లాంటిది ఉంటా అన్నమాట. ఏ అధ్యక్షుడు వచ్చినా ఒక 4 రోజులు సైలెంట్గా ఉంటాడేమో, కానీ వేరే అధ్యక్షుడు, సో ఇట్లా ఏ అధ్యక్షుడు వచ్చినా మొత్తానికి అమెరికా విధానాలు ఇలాగే ఉంటాయి. సామ్రాజ్యవాదానికి, విస్తరణవాదానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి దేశాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన రక్షణ బడ్జెట్ మనమే చూసుకుందాం, మన రక్షణ మనమే, మన భద్రత మనమే. ఇక నుంచి యూరోప్ యూనియన్ ఒక ఏకత్రాటిపైకి ఉండి మనమంతా పర్ఫెక్ట్ కలిసికట్టుగా ఉంటే, మనం యూనిటీ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు ట్రంప్ కొమ్ములు వంచడం జరిగింది ఒక రకంగా. సో మొత్తాన్ని వెనక్కి తగ్గాడు. ఏది ఏమైనా ఇంకోటి శాంతి మండలిలో పీస్ బోర్డ్ అని ఏర్పాటు చేశాడు, గాజా పీస్ బోర్డ్ అని. ఇది గాజా పీస్ బోర్డ్ కాదు, డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమము. సో ట్రంప్ తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ బోర్డుకు తనే పర్మనెంట్ అధ్యక్షుడు అంట. సో డబ్బులు ఎవడు కడితే వాడే శాంతి దాంట్లో జాయిన్ అయ్యాడు. మొత్తం మీద ఈ ముస్లిం కంట్రీస్ ఎక్కువ జాయిన్ అయ్యాయి. వాస్తవం ఏంటంటే ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ ముస్లిం కంట్రీస్ ఆల్మోస్ట్ 20 దేశాల్లో 17 దేశాలు ఆల్మోస్ట్ అన్ని ముస్లిం కంట్రీసే ఉన్నాయి. వాళ్ళు పాకిస్తాన్ ముఖ్యంగా శాంతి ఒప్పందం కుదుర్చుకొని పీస్ బోర్డులు జాయిన్ అవ్వడం అంటే అది మనంతా హాస్యాస్పదం అనమాట. శాంతే లేని దేశము, శాంతి అంటేనే ఏంటో తెలియని దేశము, ఉగ్రవాదులను తయారు చేసే దేశం, మనుషుల ప్రాణాలను కోళ్ల ప్రాణాల కంటే హీనంగా చూసి ఇట్లా నిలువున చంపేసే దేశాలు ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని, అన్ని కాదు కొన్ని. ఈ దేశాలు ఈ ప్రపంచ శాంతికి భాగస్వామ్యం కావడం అనేది ఒక వింతగా విడ్డూరంగా అనిపించవచ్చు ఫ్రెండ్స్. సరే, ఏది ఏమైనా ట్రంప్ లాంటి వాడికి ఐకమత్యంగా ఉండి ఎదురు తిరిగితే భయపడతాడు. ఒకవేళ నువ్వు భయపడితే నేను వెంబడిస్తాడు. అలాగే ఇండియా, చైనా, రష్యా లాంటి ఎన్నో దేశాలు, ముఖ్యంగా మన బ్రిక్స్ కంట్రీస్, ఈ బ్రిక్స్ కంట్రీ తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రౌండ్ వర్క్ అయితే మొత్తం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ డాలర్కు పోటీగా డీడాలరైజేషన్ అయితే ఏదైతే ఉందో దానికి పోటీగా మరి బ్రిక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు యూరప్ కంట్రీస్ మన ఇండియాతో వ్యాపారం చేయాలంటే బ్రిక్స్ డాలర్లు చెల్లించాలి, అంటే వాళ్ళ డబ్బులు బ్రిక్స్లోకి మార్చుకోవాలి. సో మొత్తమే బ్రిక్స్ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది. అటు ఇండియా, చైనా, రష్యా, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఇరాన్ లాంటి దేశాలకు ఇందులో సభ్యత్వం అయితే పర్మనెంట్గా ఉందన్నమాట. ఇంకా చాలా మంది ఎన్నో దేశాలు ఇందులో చేరాయి, భవిష్యత్తులో ఇంకా చేరుతాయి కూడా. సో బ్రిక్స్ లాంటి దేశాలు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తరుణంలో అవసరం. ఎందుకంటే మోడీ లాంటి అంత గొప్ప నాయకుడు, అంత పెద్ద నాయకుడు, అలాంటి వ్యక్తి మీద ఎన్నో అబద్ధాలు, ఒక దేశాధ్యక్షుడు ఇంకో దేశాధ్యక్షుడి మీద అబద్ధాలు చెప్పడము, లేదంటే పర్సనల్గా చాటింగ్ చేసుకున్నటువంటి విషయాలు బహిర్గతం చేయడం, ఇట్లాంటి ఎన్నో చిల్లర పనులు చేసే అలవాటు మన ట్రంప్ తాతకు ఉందన్నమాట. సో మొత్తం మీద అమెరికా అమెరికా అంటూనే అమెరికాని సంకనాగించేసాడు మొత్తం మీద. సో ఇది పరిస్థితి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.